దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం చదువుతాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ప్రియులరా, తీర్పు అనేటువంటి విషయం గురించి, అదేవిధంగా ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేస్తే మనము ఆత్మీయంగా ఎదుగుతాము, అదేవిధంగా ఎలా జీవించాలి అనే సంగతిని కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు చాలా స్పష్టంగా పౌలు హెచ్చరిక రూపంలో కొన్ని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నేను గతంలో కొన్ని మాటలు మీకు వ్రాశాను. ఆ మాటల్లో జారులతో సాంగత్యం చేయవద్దు అని వ్రాశాను. అయితే జారులతో సాంగత్యము అంటే అన్యులైనటువంటి వారు, జారులుగా ఉన్నవారు, లేదా చోరులుగా ఉన్నవారు, లోబులుగా ఉన్నవారు, దోచుకునేవారు, అదేవిధంగా ఇంకా లంచాలు పుచ్చుకునేటువంటి వారు, వీరితో మీరు సహవాసము చేయవద్దు అని నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే, ఒకవేళ మీరు వారితో సహవాసం చేయడానికి ఇష్టపడకపోతే, ఎందుకంటే ఈ సమాజంలోనే ఉన్నాం గనుక, లోకమంతా అలాంటి స్థితిలోనే ఉన్నది కనుక మీరు లోకంలో నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అంటే మీకు వేరే ఆప్షన్ అంటూ ఏది లేదు. అందుకనే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. అంటే లోకములో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షకుడిగా అంగీకరించిన తర్వాత లోకములో ఉన్నాం. ఆల్రెడీ లోకంతో మనము కొనసాగుతూనే ఉన్నాం. అయితే పూర్తిగా జీవన శైలి మార్చుకోవచ్చులే కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులతో పూర్తిగా తెగదెంపులు చేసుకొని బ్రతికే పరిస్థితి లేదు. ఎందుకంటే మనిషి సంఘజీవి, సామాజికంగా అందరితో కలిసి జీవించాల్సిన పరిస్థితులు. అయితే అతను దొంగని తెలుసు, లోబి అని తెలుసు, జారుడని తెలుసు, విగ్రహారాధికుడని తెలుసు, అదేవిధంగా దోచుకునేవారని కూడా తెలుసు. అయినా వారితో ఏమాత్రము సాంగత్యము చేయవద్దని నేను చెప్పట్లేదు. ఎవరు? అన్యులైనటువంటి వారు, ప్రభువుని ఎరగనటువంటి బిడ్డలు. వారితో కొంచెం సహవాసం చేయడానికి అవకాశం చేస్తేనే మనం ఈ లోకంలో జీవించగలం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎవరితో సహవాసం చేయొద్దంటున్నాడు అంటే చూడండి, చాలా స్పష్టంగా 11వ వచనం, ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చెయ్యకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. ఎవరితో సహవాసం చేయకూడదట? నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను, రక్తములో కడగబడ్డాను, ప్రభుతో కొనసాగుతున్నాను, సంఘములో అంటుగట్టబడ్డాను అని చెప్పుకుంటూ నీకు సహోదరుడిగా పిలువబడుతూ నీతో కొనసాగుతున్నట్టుగా కొనసాగుతూ జారత్వం చేసేటువంటి వాడితో, దొంగతనం చేసేటువంటి వాడితో, లోభత్వం కలిగి ఉన్న వాడితో, త్రాగుబోతుతో, తిట్టుబోతుతో
మీరు సాంగత్యము చెయ్యొద్దు అంటున్నాడు. అంటే పైకి భక్తి ముసుగు వేసుకొని, పైకి విశ్వాసి ముసుగు వేసుకొని, పైకి రక్షించబడ్డానని చెప్పుకుంటూ ఇలాంటి తుచ్చమైనటువంటి కార్యాలను జరిగిస్తున్నటువంటి సహోదరులు ఉన్నట్లయితే వారితో సాంగత్యం చెయ్యొద్దు. ఒకవేళ లోకానుసారంగా మన స్నేహితులుంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు, వారికి ప్రభు ప్రేమ తెలియదు కనుక వారు ఆ స్థితిలో కొనసాగుతున్నారు. అంత మాత్రాన వారి ఫ్రెండ్షిప్ కట్ చేయొద్దు. కానీ ఎవరి ఫ్రెండ్షిప్ కట్ చేయాలంటే ప్రభువుని ఎరిగానని చెప్పుకుంటూ, సంఘములో స్తుతి చేస్తూ, సంఘములో ప్రార్థనలు చేస్తూ, సంఘములో నేను సంఘ పెద్దను అని చెప్పుకుంటూ లోభత్వం కలిగి ఉన్నటువంటి సహోదరుడు, జారత్వం చేస్తున్నటువంటి సహోదరుడు, లేదా దొంగతనం చేస్తున్నటువంటి సహోదరుడు, సీక్రెట్గా త్రాగుతున్నటువంటి సహోదరుడు, తిట్టుబోతైనటువంటి వాడు, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వారితో సాంగత్యము చెయ్యవద్దు అంటున్నాడు. ఎందుకంటే నీకు కూడా వాడి అవలక్షణాలన్నీ కూడా, వారి దుష్ట కార్యాలన్నీ కూడా అంటే అవకాశం ఉంది. ఎందుకంటే నీతో సహవాసం చేయడానికి వాడు వస్తూ ఉన్నప్పుడు నీవు కూడా మండుతున్నటువంటి నీవు కూడా చల్లబడిపోతావు. చల్లబడిపోయి లోకానుసారమైన కార్యాలలో నువ్వు జీవించే పరిస్థితికి నిన్ను దిగజార్చుతాడు. అంటే ఏంటి దీని భావం అంటే, తీర్పు లోపల వారికే తీర్పు తీర్చాలి, వెలుపల వారికి మనం తీర్పు తీర్చలేం. అంటే సంఘములో ఉన్నటువంటి బిడ్డలు లోబులుగా ఉండొద్దు, దొంగలుగా ఉండొద్దు, దోచుకొని వారుగా ఉండొద్దు, తిట్టుబోతుగా ఉండొద్దు, విగ్రహారాధికులుగా ఉండవద్దు అని చెప్పుతూ అటువంటి వారిని వెలివేయండి, వారితో సాంగత్యం చేయవద్దు, వారితో కలిసి ఉండొద్దు, వారితో కలిసి భుజించవద్దు అంటున్నాడు. అంటే చాలా కఠినంగా నామకార్థ క్రైస్తవ్యాన్ని కఠినంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలు క్రీస్తు ప్రభు కొరకు మండేటట్టుగా ఉండాలి. ఆయన చెప్పిన బోధన తప్పకుండా స్వీకరించేవారిగా ఉండాలి అని పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోకస్తులతో సహవాసం చేస్తున్నావా, ఏమాత్రము సాంగత్యం చేయవద్దని నేను చెప్పట్లేదు. ఒకవేళ అస్సలే వారితో సాంగత్యం చేయొద్దు అని నువ్వు డెసిషన్ తీసుకుంటే లోకంలో నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఎవరితో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలి, ఎవరితో సహవాసం కట్ చేసుకోవాలి అంటే, సహోదరుడిగా ఉంటూ సహోదరుల్లాగా ప్రవర్తించకుండా సాతాను క్రియలు చేస్తూ, అన్యులకు సంబంధించినటువంటి క్రియలు చేస్తూ, అన్యాచార పద్ధతుల్లో జీవిస్తున్నటువంటి వారిని కట్ చేయండి. వారి జోలికి వెళ్ళొద్దు, వారితో సహవాసం చేయొద్దు, సాంగత్యం చెయ్యొద్దు, వారిని వెలివేయండి అన్నట్టుగా కూడా ఈ సంఘములో చాలా తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే 12వ వచనంలో వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, అంటే అన్యులైనటువంటి వారికి, దోచుకునే వారికి, లేదా విగ్రహారాధికులకి, ప్రభు నమ్మని బిడ్డలకి, వారికి మనం ఎలా తీర్పు తీరుస్తాం? వెలుపలి వారికి ఎలా తీర్పు తీర్చగలం? అయితే వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చు. ఆ అన్యుల్ని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో అనేది దేవునికి అప్పచెప్పుదాం. దేవుడే తీర్పు తీరుస్తాడు. కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక వారిని వెలివేయండి. ఎలాంటి వారిని వెలివేయాలి?
త్రాగుబోతైనటువంటి వాడిని, తిట్టుబోతైనటువంటి వాడిని, వ్యభిచారి అయినటువంటి వాడిని, దొంగ అయినటువంటి వాడిని, విగ్రహారాధికుడైనటువంటి వాడిని, దోచుకునేవాడిని, ఇలాంటి వారిని విశ్వాసులుగా ట్రీట్ చేయొద్దు, నీతో సహోదరుడిగా ట్రీట్ చేయొద్దు, వాడిని వెలివేయండి అని చాలా స్పష్టంగా కొరింథీ సంఘమును హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు అంత ఘాటుగా మాట్లాడాడు పౌలు అంటే, కొరింథీ సంఘము అన్యుల సంఘం, అంటే క్రీస్తుని ఎరగనటువంటి సంఘం, 12 గోత్రాలకు సంబంధించిన వారు కాదు. అందుకనే పౌలు సువార్త చెప్పినందున, ఇంకా అనేక మంది దైవజనులు సువార్త చెప్పినందున చాలా స్పష్టంగా వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి వారి గత స్థితినంతా ఒప్పుకొని సరిచేసుకొని పరిశుద్ధపరచబడి క్రైస్తవ నియమావళి ప్రకారంగా వారు జీవిస్తున్నారు. ఆ జీవిస్తున్నటువంటి వారిలో గతానికి సంబంధించినటువంటి జీవన శైలి కలిగినటువంటి వారు మారకుండానే మార్పు వచ్చింది మాలో, మేము కూడా రక్షించబడ్డామని చెప్పుకుంటూ ఇలాంటి కార్యాలు చేసేటువంటి వారు ఉన్నారు. వారిని వెలివేయండి అన్నాడు. వారితో సాంగత్యం చేయవద్దు, వారితో స్నేహం చేయొద్దు, వారిని పూర్తిగా వెలివేయండి అని చెప్తున్నాడు. అంటే ఏంటి ఈ వాక్య భావం ఏమిటి అంటే, ప్రభుని అనుసరిస్తున్న మనము పర్ఫెక్ట్గా అనుసరించడానికి ప్రయత్నించాలి. అలాంటి వారితోనే మనం ఎక్కువగా సహవాసం చేయాలి. అయితే లోకములో ఉన్న ప్రజలు మనల్ని గమనిస్తున్నారు అని గుర్తించాలి. లోకస్తులు ఇష్టానుసారంగా జీవిస్తారు, అదే సంఘములో ఉన్న బిడ్డలు కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే మాకు మీకు ఏమి తేడా ఉంది? మీరు బాప్తిస్మం పొందారు, ప్రభు బలలో చేవేస్తున్నారు అని మీరు చెప్పుకుంటున్నారు, మాకు మీకు ఏం తేడా లేదు, మేము చేసిన కార్యాలే మీరు చేస్తున్నారు కదా, మేము జీవించినట్టే మీరు జీవిస్తున్నారు కదా, మేము దోచుకున్నట్టే, మేము లంచాలు తీసుకున్నట్టే మీరు లంచాలు తీసుకుంటున్నారు కదా అని లోకము సంఘం మీద వేలెత్తి చూపించే పరిస్థితులు వస్తాయి. అందుకనే అటువంటి వారిని వెలివేయండి అన్నాడు. కాబట్టి సంఘములో నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవనం విధానంలో నీ సాంగత్యం ఎవరితో ఉంది, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది? కొరింథీ సంఘాన్ని హెచ్చరించినట్టుగానే దేవుడు ఈ పూట నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరికకు నువ్వు స్వీకరిస్తే నీ జీవితాన్ని సరిచేసుకో. సంఘంలోనే ఉంటూ ఇష్టానుసారంగా జీవిస్తే, లోబిగా, త్రాగుబోతుగా, తిట్టుబోతుగా ఉంటే నీ వలన సంఘానికి నష్టం, సాక్ష్యం కోల్పోతావు. అందుకనే నువ్వు రెనివైతే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు మరలా తన సంఘములో నిన్ను చేర్చుకొని నిన్ను ఉజ్జీవపరుస్తాడు. దేవుడు తన మాటలో దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరం ప్రార్థన చేయనట్టు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.